ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి టెస్టులో సెకండ్ ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ చాలా అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. 128 బంతుల్లో 109 పరుగులు చేసి చాలా అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు చాలా రోజుల తర్వాత. అయితే అందులో 13 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి. అయితే అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ అయిన బాబర్ ఆజమ్. చాలా రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టిన రిషబ్ పంత్ సెకండ్ ఇన్నింగ్స్లో చాలా అద్భుతమైన సెంచరీ నమోదు చేసి రిషబ్ పంత్ యొక్క ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాడు. అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే ప్రతి ఒక్క జట్టులో రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ ఉంటే ఆ జట్టుకు తిరుగు ఉండదని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై బాబర్ ఆజమే కాకుండా కొందరు మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మంచి సెంచరీ నమోదు చేసి టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడని అతనిపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జట్టులో ఇలాంటి ప్లేయర్ ఒక్కడుంటే చాలు అని కొందరు అంటున్నారు.